హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమికి ఫోన్ చేస్తాడు గగన్. బిందు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే, అయ్యో బిందు ఫోన్ లిఫ్ట్ చేసినట్టుంది అని చెప్పేసి, నేను భూమితో మాట్లాడడానికి చేశానండి. భూమి వాళ్ళ ఊరు మాది ఒకే ఊరు అని గగన్ చెప్పడంతో, ఒక నిమిషం ఉండండి భూమికి చెప్తాను అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపూర్వ, నాకు తెలియని వాళ్ళు భూమికి ఎవరున్నారబ్బా! ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి వెంటనే వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భూమియే ఫోన్ లిఫ్ట్ చేసింది అని చెప్పి గగన్ వెంటనే హలో భూమి, నేను గగన్‌ని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. రేయ్ గగన్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి ఫోన్ చేస్తావు అని అడుగుతూ ఉంటే, నేను నీతో మాట్లాడడానికి ఫోన్ చేయలేదే. నేను భూమితో మాట్లాడడానికి ఫోన్ చేశాను. అయినా వేరొకరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా అని అంటూ ఉంటే, నా ఇంటికి ఫోన్ చేసి నువ్వు మళ్ళీ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది. నిన్ను ఎక్కడున్నా సరే ఉరుకురికి మరి సిటీ అంతా ఉరికిచ్చి కొట్టి ఇది చేస్తాను అని అనగానే, ఎందుకే అపూర్వ అంత శ్రమ పడుతున్నావు? అంత శ్రమే అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక గంటలో బర్త్‌డే పార్టీకి మీ ఇంటికే వస్తాను కదా అనగానే, బర్త్‌డే పార్టీకి నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? అయినా పిలవని పేరంటానికి వెళ్ళడం ఎప్పటినుంచి అలవాటు చేసుకున్నావేంటి అని అనగానే, పిలవని పేరంటానికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. పిలిచారు కాబట్టే వస్తున్నాను అనగానే, ఎవరో పిలిచారని నా కూతురు బర్త్‌డేకి నువ్వెలా వస్తావు? అని అంటూ ఉంటే, ఎవరో పిలవడం ఏంటి? నీకు ఆ శరత్చంద్రకి పుట్టింది కదా ఒకతి. ఆ నక్షత్ర పిలిస్తేనే బర్త్‌డే పార్టీకి వస్తున్నాను అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నా కూతురు నక్షత్ర నిన్ను బర్త్‌డే పార్టీకి పిలిచిందా? అది అస్సలు కుదరదు. అది నా కూతురు అనగానే, "వెళ్లి తననే కనుక్కో. ముందైతే ఫోను ఆ భూమికివ్వు" అనగానే, భూమి ఇక అక్కడి నుంచొని అంతా కూడా వింటూ ఉంటుంది. ఇక వెంటనే కోపంతో రగిలిపోతూ భూమికి ఫోనిచ్చి నక్షత్రం ఉన్న దగ్గరికి వెళ్తుంది అపూర్వ. మరి అపూర్వ నక్షత్రం నిలదీసి, "నువ్వు ఆ గగన్ గారిని ఎందుకు పిలిచావు? ఏంటి?" అని అడిగితే, "నేను గగన్ బాబుని ప్రేమిస్తున్నానని" చెప్పడంతో ఆ మాటలు విన్న శరత్చంద్ర బర్త్‌డే పార్టీకి వచ్చిన గగన్‌ని కాలర్ పట్టుకొని, "నిన్న కాక మొన్న భూమిని ప్రేమిస్తున్నానని చెప్పావు. ఈరోజు నా కూతురికి నక్షత్రకు ఎరవేశావా? ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతావా?" అని చెప్పి అనరాని మాటలు అంటూ గగన్‌ని బర్త్‌డే పార్టీ ఫంక్షన్ నుంచి ఇక బయటకు మెడపట్టి గెట్టేయడంతో అవమానం జరుగుతుందని చెప్పి, అయినా కూడా భూమి నోరు తెరవలేని పరిస్థితిలో ఉండడంతో గగన్ ఇక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక భూమి అయితే గగన్ తన దగ్గరికి వచ్చినట్టు, తనతో డాన్స్ చేస్తానన్నట్టు ఇదంతా ఊహించుకొని, గగన్ తనని ఎత్తుకొని తిప్పినట్లుగా తానే గిరగిరా తిరుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ వచ్చి, "అమ్మ భూమి" అని అనగానే, "మామయ్య" అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. "ఎందుకమ్మా సిగ్గుపడుతున్నావు? ఎందుకలా గిరగిరా తిరుగుతున్నావు?" అనగానే, "నేనెక్కడ తిరుగుతున్నాను మామయ్య, మీ అబ్బాయే కదా! ఎత్తుకొని దించమంటే అస్సలు దించట్లేదు. మొహమాట పెట్టేస్తున్నారు" అనగానే, "ఇక్కడ అబ్బాయి ఎవరు లేరు కదా!" అనగానే, అయ్యో! ఆయన వెళ్ళిపోయారా అని చెప్పి అంటూ ఉంటే, "ఏంటమ్మా భూమి, పగలే పగటి కలలు కంటున్నావా ఏంటి?" అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వెంటనే మామయ్య అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రి వచ్చి గుమ్మం దగ్గర అన్ని మాటలు కూడా వింటూ ఉంటాడు. భూమి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చెర్రీ గురించని చెర్రీ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. "ఏంటమ్మా వాడు కల్లోకొచ్చాడా?" అనగానే, "అవును మామయ్య" అని అంటూ ఉంటే, "అదేంటమ్మా భూమి, రియల్‌గా ఇద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తారు కదా! కొద్దిసేపు అయిన తర్వాత" అన్నట్లుగా అంటూ ఉంటే, "పోండి మామయ్య" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఎక్కడికి వెళ్తానమ్మా, బర్త్‌డే పార్టీకి టైం అవుతుంది. అందరూ కూడా కిందకి వెళ్తున్నారు. నువ్వు కూడా వచ్చేసేయ్" అనగానే, "సరే మామయ్య" అని చెప్పి అంటూ ఉంటే భూమి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇకపోతే గగన్ నక్షత్ర కోసం బర్త్‌డే గిఫ్ట్ కోసం అని చెప్పి షాప్‌కి వెళ్తాడు. అక్కడ ఏ గిఫ్ట్ తీసుకోవాలో అస్సలు అర్థం కాదు. అర్థం కాకపోవడంతో వెంటనే భూమికి ఫోన్ చేస్తే ఒక ఐడియా ఇస్తుంది కదా! పూర్ణికి ఫోన్ చేస్తే ఎవరి బర్త్‌డే పార్టీకి, అమ్మాయిల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నావు అని ఏడిపిస్తుంది. ఖచ్చితంగా భూమికి ఫోన్ చేయాల్సిందే అని చెప్పి వెంటనే శరత్చంద్ర ఇంటికి ఫోన్ చేస్తాడు గగన్. ఫోన్ చేయగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే భూమి లిఫ్ట్ చేస్తుందని అనుకుంటాడు కానీ బిందు వచ్చి హలో ఎవరు అనగానే,
హలో భూమినా అని అంటూ ఉంటే, భూమి కాదండి మీరెవరు అనగానే, నేను భూమి కోసం ఫోన్ చేశాను. భూమి వాళ్ళది మాది ఒకే ఊరండి అని అంటూ ఉంటే, అవునా ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. భూమికి ఫోన్ ఇస్తానని చెప్పేసి బిందు వెంటనే భూమి కోసం అని వెళ్తుంది. అప్పటికి అపూర్వ నాకు తెలియని భూమికి ఫ్రెండ్స్ ఎవరున్నారు? వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే పోలా అన్నట్టుగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుందనుకోని, "ఏంటి భూమి ఎంతసేపు? నేను గగన్‌ని" అని అంటూ ఉంటే, "ఏంట్రా గగన్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి ఫోన్ చేస్తావు?" అనగానే, "మీ ఇంటికి ఫోన్ చేశాను కానీ నీతో మాట్లాడాలని అస్సలు కాదు" అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. "నాతో మాట్లాడడానికి ఫోన్ చేసే ధైర్యం నీకుందా?" అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అపూర్వ. "అవునులే కానీ అయినా ఎందుకు ఫోన్ చేశావు?" అని అడుగుతూ ఉంటే, "భూమితో మాట్లాడడానికి చేశాను" అని గగన్ అంటూ ఉంటాడు. వెంటనే ఇక భూమితో మాట్లాడడానికి నీకు కొంచెం అన్నా ఇది లేదా? నిన్న కాక మొన్న కుక్కలా దొడ్డిదారిన వచ్చి కలిసి వెళ్ళిపోయావు కదా! ఇంక నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఇప్పుడు నేరుగా ఫోన్‌లే మొదలు పెట్టేసావా? అని అడుగుతూ ఉంటే, "కొంచెం నోరు అదుపులో ఉంచుకుంటే బావుంటుంది" అనగానే, "నా నోరు అదుపు గురించి మాట్లాడే అంత ధైర్యమా? నువ్వు ఎక్కడున్నావో చెప్పురా! అక్కడికొచ్చి మరి ఉరికిరికి కొట్టి మరి చంపేస్తాను" అని అపూర్వ అనగానే, "నీకు అంత శ్రమ ఎందుకు అపూర్వ? సాయంత్రం బర్త్‌డే పార్టీకి వస్తాను కదా! అక్కడ చూసుకుందాం" అనగానే, "బర్త్‌డే పార్టీకా? నువ్వు బర్త్‌డే పార్టీకి రావడం ఏంటి? అయినా నిన్నెవరు పిలిచారు?" అని అంటూ ఉంటే, "పిలవని పేరంటానికి రావాల్సిన అవసరం నాకేంటి? నీ కూతురుంది కదా! నీకు శరత్చంద్రకి పుట్టిన కూతురు. అది పిలిస్తేనే వస్తున్నాను" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. "ఏంటి? నా కూతురు నక్షత్రం నిన్ను బర్త్‌డే పార్టీకి పిలిచిందా? నెవర్" అని అంటూ ఉంటే, "వెళ్లి దాన్నే అడుగు" అనగానే కోపంతో రగిలిపోతూ భూమికి ఫోన్ ఇవ్వకుండానే అపూర్వ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. భూమి ఇక వచ్చి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇకపోతే అపూర్వ కోపంగా వెళ్ళి, "ఏంటి? నువ్వు అన్ని బర్త్‌డే పార్టీకి పిలిచావా?" అని అడుగుతూ ఉంటే షాక్ అయిపోతుంది నక్షత్ర. వెంటనే గోరింటాకు సుజాత, "చెప్పాను కదమ్మాయి! తను ప్రేమించిన వాడిని బర్త్‌డే పార్టీకి పిలుస్తుందని చెప్పాను కదా!" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. "అంటే వాడిని ప్రేమిస్తున్నావా నువ్వు?" అనగానే, "వాడు వీడు అంటున్నావేంటమ్మాయి? వాడికి ఊరు పేరు ఏం లేవా?" అనగానే, "అదే పిన్ని ఆ గగన్ గాడిని ఇది బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేసిందంట" అని అంటూ ఉంటే నక్షత్ర షాక్ అయిపోతుంది. "ఏంటి? కొంపతీసి నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమిస్తున్నావా ఏంటి?" అనగానే, "అవును మమ్మీ. నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం అడగాలని నాన్న దగ్గర మాట తీసుకున్నాను" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. "ఏంటి? ఆ గగన్ గాడిని తీసుకొచ్చి ఇంటి అల్లుడిని చేద్దాం అనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు" అని చెప్పి నక్షత్ర చెంప పగలగొట్టగానే, మరి నిజంగా ఆ విషయం తెలిస్తే శరత్చంద్ర బర్త్‌డే పార్టీకని వచ్చిన గగన్‌ని అందరి ముందు తన కూతురు భూమికి నిన్న కాక మొన్న ఎరవేశావని, భూమి జోలికి కానీ, తన నీడని కానీ తాకొద్దని చెప్పానని, ఈరోజు ఏకంగా నక్షత్రకి గురిపెట్టావా అని చెప్పి కోపంతో రగిలిపోతూ మరి శరత్చంద్ర గగన్‌ని ఫంక్షన్ నుంచి బయటకు గెట్టేయబోతున్నాడా? అది చూసిన మరి భూమి ఏం చేయబోతుంది? కనీసం అడ్డుపడుతుందా లేదా?